ఏఐసీసీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. 6 అంశాలపై అధిష్టానానికి నివేదిక అందించారు. కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. 6 అంశాలపై అధిష్టానానికి నివేదిక అందించారు. కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. 6 అంశాలపై అధిష్టానానికి నివేదిక అందించారు. భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీపురంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. సంస్థాగత సమస్యలపై రాష్ట్రాల వారీగా ఏఐసీసీ సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ రోజు తెలంగాణ నేతలతో ఈ సమీక్ష జరుగుతుంది. మొత్తం 6 అంశాలపై అధిష్టానానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పార్టీ కాంగ్రెస్ నివేదిక ఇవ్వబోతుంది. ప్రధానంగా సంఘటన సృజన అభియాన్ లో భాగంగా జాతీయ స్థాయి నుండి పోలింగ్ బూత్ స్థాయి వరకు సంస్థను బలోపేతం చేసే లక్ష్యంతోనే కాంగ్రెస్ పనిచేస్తున్న అంశాన్ని స్పష్టం చేస్తుంది. సంస్థాగత సంపూర్ణత, బాధ్యతల అపంత, శిక్షణ సామర్థ్యం, నిర్మాణం, సంస్థాగత క్రమశిక్షణ సమావేశం, అనుసంధానం కేంద్రాలు, పనితీరు సమీక్ష వంటి అనేక అంశాలపైన జరగబోతే ప్రధానంగా ఎస్ఆర్ ప్రక్రియకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఎస్ఆర్ ప్రక్రియ భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్ ను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు. ఎస్ఆర్ లో కొంత చురుకుగా పాల్గొని ఇప్పటికే బూత్ స్థాయికి సంబంధించిన బియ్యోలను సైతం కూడా కాంగ్రెస్ నియమించింది. ఆ దానికి సంబంధించిన ప్రక్రియలో ఒక నివేదిక ఇవ్వబోతుంది. ఇక పార్టీకి సంబంధించిన అంశంలో మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఇప్పటి వరకు కొత్త కమిటీలో నియమించారు. ఆ కమిటీలకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు చర్చకు రాబోతుంది. పార్టీకి సంబంధించి మరోవైపు మంత్రులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 2.5 ఏళ్ల ప్రభుత్వం కాలపరిమితి ముగిసింది. దాదాపు ఇక 3 ఏడాదిలకు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు పిసిసి ప్రెసిడెంట్ నియామకం తర్వాత ఇతర సభ్యుల యొక్క నియామకం జరగలేదనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. వాటికి సంబంధించిన అంశంలో నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్య విభాగాలన్నింటిలో కూడా కొత్త వారిని నియమించాల్సిన అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన అంశంలో కూడా కొంత ఈ రోజు చర్చ జరిగే అవకాశం. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి ఇక రానున్న ఎన్నికలు దాదాపు 2.5 ఏళ్ల దాకా ఎన్నికలు ఉన్న నేపథ్యం పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ కూడా సమన్వయంతో రాష్ట్రం ముందుకు వెళ్తూ పార్టీని కొంత బలోపేతం చేస్తూ అనేక మందికి అవకాశాలు కల్పిస్తూ కూడా వెళ్లాల్సిన అవకాశం కాంగ్రెస్ పైన ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా నేతలకు ఈ జరగబోయే సమావేశం అత్యంత కీలక సమావేశం చెప్పాల్సింది. బూత్ లెవెల్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో అనుకున్న తాజా పరిణామాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఏఐసీసీ అగ్రనేతలతో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ ప్రెసిడెంట్ తో కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతున్నారు. దాదాపు గంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే సతీష్.